అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఓటు హక్కు వినియోగించుకోవడము ఈ అంశాలపైన చూస్తే ఎక్కువగా ఓటుకు అమ్మడబోయేది సౌత్ ఇండియాలో. నార్త్ ఇండియాలో ఇంకో రకంగా ఉంటుంది. అక్కడ ఎమోషన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. భావోద్వేగాలను రెచ్చగొట్టడం, వాటిని అనుకూలంగా రాజకీయాలు చేయడం. ఇక్కడికి వచ్చేటప్పటికి పూర్తిగా డబ్బులపైన ఆధారపడడం జరుగుతోంది. ఓటుకు డైరెక్ట్గా ప్రజలకు డబ్బులు ఇవ్వడమే కాకుండా ఇంకా చాలా ఖర్చులు ఉన్నాయి. విపరీతమైన ఖర్చులు పెట్టాల్సిన పరిస్థితి. దాదాపుగా 1 year నుంచి అన్ని రాజకీయ పార్టీలు ఖర్చు పెట్టడం మొదలుపెట్టాయి. ఇంకా ఈ రోజు నుంచి అయితే ఇంకా తీవ్రంగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. దాదాపుగా ఒక ఎమ్మెల్యే గెలవాలంటే దాదాపుగా 50 కోట్లు వరకు ఖర్చు పెట్టే పరిస్థితి. ఒక 20 కోట్లు ప్రజలకు డైరెక్ట్గా ఇవ్వడం, ఒక 30 కోట్లు వేరే రూపంలో ఖర్చు పెట్టడం. ఇంత ఖర్చు పెట్టినప్పుడు గెలిచిన తర్వాత వాళ్ళు చేయాల్సింది అవినీతే, వేరే మార్గంలో వచ్చే అవకాశం లేదు. అదంతా అప్పులు తీర్చుకొని ఆ పెట్టింది రాబట్టుకొని మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లకు తగ్గట్టుగా సంపాదించుకోవడం. అదేవిధంగా ప్రజలు కూడా అంతే. ఎలాగూ మనకేమి పెద్దగా చేసే పరిస్థితి లేదు కాబట్టి తీసుకుంటే సరిపోతుంది కదా అని ప్రజలు కూడా అనుకోవడం. అంటే ఇదొక సైకిల్, ఇదొక విషవలయం. అది ఎలక్షన్లు జరిగే కొద్దీ, ఇయర్లు గడిచే కొద్దీ ఆ వలయం విషపూరితం అవుతూనే ఉంది, కానీ అది తగ్గే పరిస్థితి కనపడ్డంలా. కాబట్టి ఇలాంటి వేదికల ద్వారా చర్చలు జరపడం, తద్వారా కొంతవరకైనా చిన్నగా ఆ విషయాన్ని తగ్గించుకుంటూ, ఒక్కసారిగా మార్పు రాదు, స్లోగా ఇట్లాంటివి జరగడం వల్ల ఒక ఓటుకు హక్కు ఎలక్షన్ కోడ్ కూడా వచ్చేసింది ఈరోజే. అయినా కూడా స్పందన తక్కువ, జనాలు రావడం లేదు. ఇట్లాంటి సభల్లో ఇంకా నెక్స్ట్ మీటింగ్ కల్లా ఈ హాలు నిండే పరిస్థితి రావాలి. అట్లా రోజు రోజుకు ఇంప్రూవ్ అవుతూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత ఎవరికి ఓటు వేయాలి? చాలామంది చెప్తుంటారు, విజ్ఞతతో ఆలోచించాలి. ఒక కులానికో మతానికో సంబంధం లేకుండా, డబ్బులు ఇస్తేనో ఇవ్వకుండానో సంబంధం లేకుండా సరైన వ్యక్తిని ఎన్నుకోవాలని. సరైన వ్యక్తులు నిలబడితే కదా. ఒకవేళ నిలబడే పరిస్థితి, అలాంటి వ్యక్తులను రాజకీయ పార్టీలు తీసుకోవు. ఇండిపెండెంట్గా నిలబడాలి. ఇండిపెండెంట్గా నిలబడితే ఈ రాష్ట్ర వ్యాప్తంగా మార్పు తీసుకొస్తాడా లేదా అనేది మళ్ళీ డౌట్. ఒక వ్యక్తి గెలిచినంత మాత్రాన మొత్తం మార్పు వస్తుందంటే ఖచ్చితంగా వస్తుంది. కడపలో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిస్తే ఇక్కడ ఒక చోటే మార్పు కాదు, రాష్ట్రం మొత్తం రాజకీయాల మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. చాలామంది మేధావులు పార్టీలు పెట్టారు, సొంతంగా నిలబడ్డారు, కానీ గెలిపించే పరిస్థితులు లేవు. కాబట్టి ఈ విషయంలో కూడా సరైన వ్యక్తిని, అది ఏ పార్టీ అనేది, ఏ కులం అనేది, ఏ మతం సంబంధం లేకుండా ఎన్నుకునే రోజులు రాగలిగితే అప్పుడే మన సమాజం ఇంకొంచెం డెవలప్ అవుతూనే ఉంది. అనేక రకాలుగా డెవలప్ అవుతున్నప్పటికీ సరైన మార్గంలో సరైన అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి చర్చల్లో ఏర్పాటు చేసిన పట్టుపోగుల పవన్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.